సవాళ్ల మీద సవాళ్లు, కౌంటర్లకు కౌంటర్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. రేవంత్ సవాల్ని స్వీకరిస్తూ కేటీఆర్ సవాల్ చేస్తే ఆయనకి కౌంటర్ గా మళ్లీ ప్రతి సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామ ఎక్కడ పోతుంది స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తాను. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పప్పులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పప్పులకు దూరము.